ఫ్రెండ్స్ ఇప్పుడు ఏడోది ఏంటంటే ది నెంబర్ ఆఫ్ పీపుల్ హూ విజిటెడ్ an ఎగ్జిబిషన్ in 4 days are 1826, 1493, 1630, 1863 respectively. Arrange these numbers in the ascending order. అంటే ఒక ప్రదర్శనశాలను 4 రోజులలో వరుసగా 1826, 1893, 1630 మరియు 1863 మంది సందర్శించారు. ఈ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ క్రమం అంటే మనకి చిన్న నుంచి పెద్ద, మనకి ఈ నంబర్లు ఉన్నాయి. దీనిలో అన్నిటికంటే చిన్నది ఏది? 1893 కదా, 1893. దీనికన్నా పెద్దది 1630. దీనికన్నా పెద్దది చూడండి 1826. లాస్ట్ది 1863. ఇప్పుడు ఎనిమిది ఏంటంటే ఇన్ ఏ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ షాప్ ఏ డీలర్ రిసీవ్డ్ 2893 bags of rice in a month. He distributed 2936 bags of rice to the white card holders. It is possible అంటే ఒక ప్రజా పంపిణీ డీలర్కు ఒక నెలకు 2893 బస్తాల బియ్యం వచ్చాయి. అయితే అతను 2936 బస్తాల బియ్యం పంపిణీ చేశాడు. ఇది సాధ్యమవుతుందా? ఇప్పుడు చూద్దాం. ఒక నెలకు వచ్చిన బస్తాల బియ్యం ఎంత మనకి? 2893. ఆయన పంపిణీ చేసింది 2936. మనకు వచ్చింది ఇది. అయితే పంపిణీ ఎలా చేస్తుంది? మనకి సాధ్యం కాదు. నాట్ పాసిబుల్. ఇప్పుడు తొమ్మిది ఏంటంటే ద ఇన్కమ్ ఆఫ్ ఏ సినిమా థియేటర్ డ్యూరింగ్ 4 shows ఈజ్ యాజ్ ఫాలోస్. అంటే ఒక సినిమా థియేటర్లో ఒక రోజులో 4 ప్రదర్శనలకు వచ్చిన ఆదాయం. ఇప్పుడు చూద్దాం. నూన్ షో అంటే ఉదయం ఎంత వచ్చింది మనకి? 36,750. నెక్స్ట్ ఏంటి? మ్యాట్నీ అంటే మధ్యాహ్నం ఎంత వచ్చింది? 54,290. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ షో సాయంత్రం ఎంత వచ్చింది మనకి? 48,540. నెక్స్ట్ ఏంటి? సెకండ్ షో అంటే రాత్రి ఎంత వచ్చింది? 29,370. ఇప్పుడు చూద్దాం. అరేంజ్ ది అబోవ్ ఇన్కమ్స్ ఇన్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. అంటే వచ్చిన ఆదాయాలను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో రాయండి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎంత చూడండి, 36,000 ఉంది, ఇక్కడ 54,000 ఉంది, ఇక్కడ 48,000 ఉంది, ఇక్కడ 29,000 ఉంది. ఆరోహణ క్రమం అంటే మనకి చిన్న నుంచి పెద్ద. ఈ 4,000 మనకి చిన్నది, 29,000 చిన్నది కాబట్టి మనకి ఇది రాద్దాం. దానికన్నా పెద్దది ఏంటి మనకి? 36,000 కదా. దానికన్నా పెద్దది 48,000. దానికన్నా పెద్దది లాస్ట్ ఏంటి? 54,290. అవరోహణ క్రమం అంటే ఏంటి? డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్న, వెనక నుంచి రాసేయడమే. 54,290, 48,540, 36,750, లాస్ట్ 29,370. నెక్స్ట్ ఏంటి? విచ్ షో హ్యాస్ మోర్ ఇన్కమ్ అంటే
ఏ ప్రదర్శనకు ఎక్కువ ఆదాయం వచ్చింది? ఏ ప్రదర్శనకు ఎక్కువ ఆదాయం వచ్చింది మనకి? ఇదే కదా, అంటే మధ్యాహ్నం, అంటే మ్యాట్నెస్ అనేది మనకు వచ్చింది. మధ్యాహ్నం మనకి ఎక్కువ ఆదాయం వచ్చింది. నెక్స్ట్ ఏంటి? విచ్ షో హ్యాస్ లెస్ ఇన్కమ్, అంటే ఏ ప్రదర్శనకి తక్కువ ఆదాయం వచ్చింది? ఏ ప్రదర్శనకి మనకు తక్కువ ఆదాయం వచ్చింది? ఇదే కదా 29,000, అంటే రాత్రి, అంటే సెకండ్ షో అనేది మనకి తక్కువ ఆదాయం వచ్చింది. ఇప్పుడు పదేది ఏంటంటే ఆదిత్య పర్చేజ్డ్ ఏ కార్ ఫర్ 75,000 అండ్ సోల్డ్ ఇట్ అట్ 82,000. డస్ హీ గెయిన్ ఆర్ లాస్? అంటే ఆదిత్య ఒక కారును 75,000 కొని 82,000 అమ్మినా అతనికి లాభమా నష్టమా? ఇప్పుడు చూద్దాం. ఆదిత్య కొన్న కారు ఎంత? 75,000, అమ్మిందేమో 82,000. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత మనకి? 7,000. అంటే ఆదిత్య 75,000 కొని 82,000కి అమ్మాడు, కాబట్టి మనకి లాభం అనేది 7,000. ఇప్పుడు 11,000 అంటే ద హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ స్వాతి హూ ఈజ్ అపియర్ ఫర్ జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈజ్ 42384. కెన్ యూ గెస్ ద హాల్ టికెట్ నంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ సిట్టింగ్ బిహైండ్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్? అంటే జవహర్ నవోదయ విద్యాలయాల ప్రవేశ పరీక్షకు హాజరవుతున్న స్వాతి యొక్క హాల్ టికెట్ సంఖ్య 42384. ఆమెకు ముందు తర్వాత గల విద్యార్థుల హాల్ టికెట్ సంఖ్యను ఊహించి రాయండి. ఇప్పుడు చూద్దాం. హాల్ టికెట్ నెంబర్ అంతా 42384, అంటే 42384, అంటే 42,384. దీని ముందు నెంబర్ ఎంత అవుద్ది? 42,383. దీని తర్వాత 42,385. ఇప్పుడు 12 ఏంటంటే కంప్లీట్ ది ఫాలోయింగ్ నెంబర్ సిరీస్, అంటే సంఖ్యా శ్రేణిని పూరించండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 18,000 అకౌంట్ ఉంది, ఇక్కడ 19,000 అకౌంట్ ఉంది, ఇక్కడ 20,000 అకౌంట్ ఉంది. కాబట్టి ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? 1000 ఉంది. ఈ రెండు మధ్య డిఫరెన్స్ కూడా మనకి 1000 ఉంది. దాని తర్వాత కూడా సేమ్ రావాలి, కాబట్టి ఇక్కడ ఎంత రావాలి? 21,100 ఉండాలి. దాని తర్వాత కూడా 22,100. దాని తర్వాత 23,100. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి 17,250, ఇక్కడ 17,275, ఇక్కడ 17,300 ఉంది. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 25 ఉంది. దీని మధ్యన కూడా 25 ఉంది. కాబట్టి దీని తర్వాత కూడా ఎంత ఉండాలి? సేమ్ ఉండదు. కాబట్టి 17,325. దాని తర్వాత 17,350, తర్వాత 17,375. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి 99,999, ఇక్కడ 89,999, ఇక్కడ 79,999. ఈ రెండు మధ్య డిఫరెన్స్ అనేది మనకి 10,000 ఉంది. ఈ రెండు మధ్య కూడా మనకి 10,000 ఉంది. కాబట్టి దాని తర్వాత కూడా ఎంత ఉండాలి? 10,000 ఉంది. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 69,999. నెక్స్ట్ 59,999. నెక్స్ట్ 49,999. ఫ్రెండ్స్, దీంతో మనకి చాప్టర్ అయిపోయింది. కాబట్టి టేక్ ఏ బ్రేక్ అండ్ చిల్ అవ్వండి.